GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry. Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. అమెరికా అంటేనే నిజంగా అసలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. అంటే రోజుకో వార్త, కొత్త వార్తలు వస్తూనే ఉన్నాయి. అట్లాగే మన పిల్లలకు సంబంధించి, అట్లాగే మన వాళ్ళకు సంబంధించి ఏమైనా వార్త వస్తే కూడా నిజంగా భయపడిపోయే పరిస్థితి. అన్ని కూడా సాడ్ ఇన్సిడెంట్సే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అది కూడా వరుసగా ఏదో ఒక ఇన్సిడెంట్ బయటపడుతూనే ఉంది. అది కూడా మన ఇండియాకు సంబంధించిన వాళ్ళు, మన వాళ్ళకు సంబంధించిన వార్త ఎక్కడో చోట బయటపడుతూనే ఉంది. మన వాళ్ళు ఎప్పుడో అంటే 25-30 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది జాబ్స్ చేసేవాళ్ళు, సొంత ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు, అట్లాగే స్టోర్స్, రెస్టారెంట్స్ ఇట్లా మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకొని మంచిగా బిజినెస్ నడుపుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో భాగంగానే గుజరాత్ కి సంబంధించిన కిరణ్ పటేల్ కి సంబంధించిన ఫ్యామిలీ కూడా ఒక స్టోర్ నడుపుకుంటోంది. అంటే ఈ మార్ట్స్ ఉంటాయి కదా, అంటే కిరాణా స్టోర్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి మార్ట్ నడుపుకుంటుంది. అది కూడా ఏ ప్లేస్ లో అనంటే ఇది అమెరికాలోని యూనియన్ కౌంటీ పిక్నీ స్ట్రీట్ లో వీళ్ళు ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్ ని ఎప్పటి నుంచో నడుపుకుంటోంది ఈమె. ఇప్పుడు ఈ కిరణ్ పటేల్ ఆమె కూడా రోజు స్టోర్ ని నడిపే భాగంలో రోజువారీ లాగానే ఆమె తన మార్ట్ ని ఓపెన్ చేసుకుంది. అట్లాగే తన బిజినెస్ తను చేసుకుంటోంది. కానీ కొంతమంది మరి కావాలనే డబ్బులు లేక ఇట్లాంటివి చేస్తూ ఉంటారా? కానీ మనకు తెలుసు కదా, గన్ కల్చర్ చాలా ఎక్కువ అమెరికాలో. ఈ మధ్య కాలంలో వరుసగా ఈ గన్ కల్చర్ అట్లాగే ఈ కాల్పులకు సంబంధించిన ఘటనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ షాప్ లో ఆ దుండగుడు ప్రవేశించిన తర్వాత అసలు ఏమీ మాట్లాడలేదు. ఈ కిరణ్ పటేల్ ని బెదిరించడం, కౌంటర్ లో ఏమేమి డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేయాలి అని బెదిరించడం, అట్లాగే ఆయన కొంత ఆ స్టోర్ లో ఉన్నటువంటి వస్తువులు కొనుక్కున్నాడు కూడా. కొనుక్కున్న తర్వాత ఈమెని బెదిరించడం స్టార్ట్ చేశాడు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అవన్నీ ఇచ్చేయి అనేటువంటిది బెదిరించడం స్టార్ట్ చేశాడు. పాపం చాలా ధైర్యంగా ఈ కిరణ్ పటేల్ ఆమె ఆయనను ఎదుర్కొనే ప్రయత్నం చేసింది, నిలువరించే ప్రయత్నం చేసింది. ఆయన కాల్పులు జరుపుతుంటే కూడా పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ దుండగుడు మాస్క్ ఎవరైతే ధరించి కనిపిస్తున్నాడో, అంటే మన మొహం కూడా చూడలేని పరిస్థితి, మొత్తం మాస్క్ వేసుకొని వచ్చిండు. పక్కాగా ప్లాన్ ప్రకారమే వచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మాస్క్ వేసుకున్న వచ్చినటువంటి దుండగుడు విచక్షణారహితంగా ఆ మహిళ మీద కాల్పులు జరపడం స్టార్ట్ చేశాడు. ఆమె పాపం అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపించింది. ఇదంతా కూడా ఆమె స్టోర్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో పూర్తి స్థాయిలో రికార్డ్ అయింది. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత పోలీసులు రావడం, ఆమెను ఎట్లా బెదిరించిండు, ఎట్లా కాల్చిండు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో రికార్డ్ కావడం, పోలీసులు ఈ దుండగుడు ఎవరైతే కాల్పులు జరిపిండో ఆయనని ఫైండ్ అవుట్ చేయడానికని ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇది ఒకటోసారా రెండోసారా, ఎన్నిసార్లు ఎన్ని ఘటనలు ఇట్లాంటివి జరిగాయో అసలు ఇక లెక్క కూడా లేదనమాట. సో ఇప్పుడు కిరణ్ పటేల్ ఆమె గుజరాత్ కి సంబంధించిన మహిళ, అక్కడున్నటువంటి ఈ దుండగులు కొంతమంది గన్ తోని బెదిరించడం, కొన్ని ఇన్సిడెంట్స్ లో దొంగతనాలు కూడా చేసినప్పటికీ కూడా చాలా టైమ్స్ మనం వింటాము, చాలా మంది చెప్తూ ఉంటారు. ఎవరైనా దొంగతనం చేసి వెళ్తుంటే కూడా వాళ్ళని ఏమీ అనరట. అంటే కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని వదిలేసేస్తారట. అంటే పోతే పోయినాయి గాని ప్రాణాలు తీసే అవకాశం ఉంటదని చాలా మట్టికి వదిలేస్తూ ఉంటారట. సో పాపం మరి ఈమె కూడా వదిలేసేదేమో, కానీ ఆ దుండగుడు ఏకంగా ఆమెను టార్గెట్ చేసుకొని వచ్చిండు, మాస్క్ వేసుకొని వచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే స్టోర్ లో ఉన్న వస్తువులు అనుకోండి, లేదంటే ఆమె దగ్గర ఉన్నటువంటి కౌంటర్ లో ఉన్నటువంటి డబ్బులు అనుకోండి, అవి దొంగిలించి వెళ్లిపోవాలనే ఈ మాస్క్ అంతా ధరించి వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పాపం ఇప్పుడు గుజరాత్ కి సంబంధించిన మహిళ అన్యాయంగా అక్కడ మరో గన్ కల్చర్ కి బలైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకో వార్త, అది అమెరికాకు సంబంధించిన మరో వార్త. అది ఇప్పుడు మరోసారి కాల్పుల తూటాలకి ఇంకో మహిళ, మన భారతదేశానికి సంబంధించిన మహిళ బలైపోయినటువంటి పరిస్థితి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.